హైదరాబాద్ సిటీ విస్తరణ, అభివృద్ధిపై తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ సిటీపై ఒత్తిడిని తగ్గించే విధంగా జిల్లాల నుంచి సిటీలోకి జనం రాకుండా సిటీ శివార్లలోనే అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మినీ సిటీస్, చిన్న చిన్న నగరాల ఏర్పాటుకు ప్రణాళిక రచిస్తున్నారు. హైదరాబాద్ సిటీ చుట్టూ 11 ప్రాంతాల్లో మినీ సిటీస్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా 2 ప్రాంతాలు ఫిక్స్ అయ్యాయి. ఒకటి ఇబ్రహీంపట్నం, రెండోది తుర్కపల్లి. ఈ 2 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు కింద మినీ సిటీస్ రూపుదిద్దుకోనున్నాయి. మినీ సిటీస్ ఇది హైదరాబాద్కు కొత్త కావచ్చు, కానీ యూరప్ కంట్రీస్లో ఎప్పటినుంచో ఉన్నాయి. అంటే కోర్ సిటీకి దూరంగా 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో నగరాలను విస్తరించడం అన్నమాట. ఎగ్జాంపుల్, 3 కిలోమీటర్ల పరిధిని తీసుకుంటే ఆ ప్రాంతంలో బ్యాంకులు, స్కూల్స్, కాలేజీలు, ఇతర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసుల బ్రాంచులు, మాల్స్, ఎంటర్టైన్మెంట్ క్లబ్స్, హోటల్స్, షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు వంటి అన్ని వస్తువులను ఈ ప్రాంతంలో ఉండే విధంగా చూసుకుంటారు. మెయిన్ సిటీలోకి వచ్చే అవసరం లేకుండా అన్నీ అక్కడే దొరికే విధంగా ప్లానింగ్ ఉంటుంది. చివరకు కార్, బైక్ షోరూంలు, వాటి సర్వీసింగ్ వంటివి కూడా ఉంటాయి. అవసరం చిన్నదైనా పెద్దదైనా ఈ 3 కిలోమీటర్లలోనే అన్నీ దొరుకుతాయి. ఆ మినీ సిటీలో నివాసం ఉండేవారు ప్రధాన సిటీలోకొచ్చే అవసరం లేకుండా ఏర్పాటు చేయడం అన్నమాట. ఇందుకు కావలసిన మౌలిక వస్తువులు, రోడ్లు, ట్రాన్స్పోర్ట్, వాటర్, డ్రైనేజ్, కరెంటు వంటి వస్తువులను ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ ప్రాంతంలోకి మొదటగా వచ్చే కంపెనీలకు రాయితీలిస్తూ ప్రోత్సహిస్తుంది. దీంతో ఈ మినీ సిటీస్ శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా ఈ మినీ సిటీస్ ఏర్పాటు జరుగుతుంది. అమెరికా, యూరప్ దేశాల్లో ఇలాంటివుంటాయి. ఆ తరహాలోనే హైదరాబాద్ చుట్టూ 11 ప్రాంతాల్లో ఈ సిటీస్కు ప్రణాళిక రచిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద తుర్కపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో 3 కిలోమీటర్ల పరిధిలో మినీ సిటీస్కు ప్లాన్ జరుగుతుంది. మినీ సిటీస్ ఏర్పాటులో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యం చేసుకోవాలని నిర్ణయించింది ప్రభుత్వం. అప్పుడే శరవేగంగా అభివృద్ధి సాధ్యమని భావిస్తోంది. ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం ద్వారా పెట్టుబడులు ఈజీగా వస్తాయని, నిధుల కొరతను అధిగమించొచ్చని భావిస్తుంది ప్రభుత్వం. రైతుల నుంచి భూసేకరణ పనులను హెచ్ఎండిఏ చేయాలని, మౌలిక సదుపాయాల కల్పన వంటివన్నీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును చేపట్టడానికి ఔత్సాహికుల నుంచి టెండర్లను ఆహ్వానించాలని హెచ్ఎండిఏ భావిస్తోంది. సిటీ చుట్టూ 50 నుంచి 60 కిలోమీటర్ల మేర అభివృద్ధి లక్ష్యంగా ఈ మినీ సిటీస్ ప్రణాళిక రచించింది ప్రభుత్వం. ఐడియా అయితే బాగుంది. పనులు ఎప్పుడు మొదలవుతాయి, ఏ ప్రాంతాల్లో మినీ సిటీస్ను ఎంపిక చేస్తారు అనేది చూడాలి.